rub your hands. Extra energy రావాలి అంతవరకు రబ్ చేయండి. More energy you get, the more good. Take all the energy from your hand, keep it on your face. Take your own time. చేయి చూసుకొని నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ఎస్, ఆహా, ఈరోజు ఎక్కువ ఎనర్జీ. ఎస్, చెప్పండి. హూ వాంట్స్ టు షేర్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ఎనర్జెటిక్. కథను వచ్చి డబ్బులు ఇస్తున్నట్టుగా వచ్చింది మేడం ఫీలింగ్. థ్యాంక్ యూ, దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్. సంతోషమైందా? నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. బ్యూటిఫుల్ షేరింగ్. చెప్పండి. Ma'am, today I saw Excellent. parrots. ఆహా, శోభా గారు. Yes, ma'am. చెప్పండి, ఎలా ఉన్నారు? I'm fine, ma'am. How are you, ma'am? గుడ్ గుడ్, సూపర్. చెప్పండి. Today I saw 2 parrots, ma'am, on a big tree. Yes. What it Okay. indicates, ma'am? Tell me. Indication. Huh. That's how the universe will speak to you. Okay. Numbers మీకు ఏమి కోరుకున్నారో దట్స్ ఆన్ ద వే. ఇట్స్ ఆల్రెడీ డన్. Okay. ఇట్స్ ఆల్రెడీ డన్. కంప్లీట్ అయింది యూనివర్స్ దగ్గర పని. ఇప్పుడు మీ దగ్గర వస్తుంది. సో నంబర్స్ ఆర్ బర్డ్స్ ఆర్ బటర్ఫ్లై, ఇట్ కెన్ గో ఎనీవే. అంతే. Okay, ma'am. Stay happily, be in high frequency. Any time you'll be receiving whatever you ask for. Congratulations. Thank you, ma'am. Divine blessings to you, dear. Thank you, ma'am. Thank you so much. Beautiful sharing. చెప్పండి. Hello, ma. Yes, పద్మజ. నమస్తే. Thank you. Love you, ma. I love you too. Tell me. Beautiful. ఎస్టర్డే నిన్న ఈవినింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా, చిన్నది. మా గాడ్ కృష్ణయ్య చూపిస్తానమ్మా. మీరు చూసారా? ఐ కుడెంట్ హియర్ యూ, సారీ. ఇక్కడ యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. హలో, చెప్పండి. ఇక్కడ నేను ఫ్లవర్ పెట్టానమ్మా. ఓకే. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ వచ్చారు, మాట్లాడుతున్నాను. మార్నింగ్ నుంచి అలాగే ఉన్నాయి. బట్ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక 5 minutes తర్వాత అక్కడి నుంచి ఫ్లవర్ అక్కడి నుంచి పడింది కరెక్ట్ గా. వావ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఫ్లవర్ వేసేటట్లే చాలా ఫోర్స్ గా పడింది అన్నమాట అక్కడ. ఆఫ్టర్ సో లాంగ్, అంతసేపు అయిన తర్వాత బ్యూటిఫుల్. సడన్ గా చూశాను, నా కోసం వేసినట్లు వేశారు. అలా be ready to receive it, some miracle. It will happen anytime. It's on the way. నాకు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను నేను అనుకున్నది అని చెప్పి. Definitely, even I'm very happy for you. Very happy for you, dear. It's a divine blessings. చాలా అది జరిగిందమ్మా ఈ రోజు. మీరు I'm very happy. చెప్పండి. చాలా హ్యాపీ అమ్మా. ఆ స్వామి అక్కడి నుంచి నా కోసం చేరానంటే సర్ప్రైజ్. కనెక్టెడ్. అలాగే నేను ఆ రిలేటెడ్ న్యూస్ కూడా విన్నాను, హస్బెండ్ చెప్పారు. అప్పటి నుంచి హై ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువ అయిపోయింది. వావ్, వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకేమి కనెక్ట్ అయ్యారు, డివైన్ బ్లెస్సింగ్స్ దొరుకుతుంది. ఇంకేమి ఫీలింగ్ కూడా చాలా చాలా హై లెవెల్ అయింది ఈ రోజు. నాకు అసలు 5 to 6 times అయిందా అన్నట్టుగా అయిపోయింది. 108 times కూడా. చాలా అంత ఫాస్ట్ గా అయిపోయింది. 108 ఎంత బేగా అయిపోయిందా అని అసలు. బికాస్ బికాస్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్ కదా. డివైన్ బ్లెస్సింగ్స్ కూడా అమ్మా.
నేను ఆ తర్వాత ఏం చేయాలనేది ఆటోమేటిక్‌గా అయింది. నాకసలు ఉక్కిరి బిక్కిరి ఫుల్ ఇది టైట్ చేసింది మనీ. యెస్. ఫుల్ ఈరోజు నాకు కూడా అలాగే ఉండింది. బ్యూటిఫుల్. టైట్ ఈవెన్ ఐ చేసిందమ్మా. ఎంజాయ్ ద మొమెంట్. ఇంకా నాకు ఎక్కడ అది లేదనమాట. స్పేస్ లేకుండా అలా. ఇలా ఎక్సలెంట్. పట్టుకున్నా. ఎంత బండిల్స్ నాకు కనిపించాయి. ఫుల్ ఎక్సలెంట్. పట్టుకున్నట్టు. ఎక్సలెంట్. ఎక్సలెంట్. చాలా ఐ యామ్ రియల్‌గా సో హ్యాపీ అనిపించింది. ఫర్ యూ. అండ్ డివైన్ డివైన్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. లాస్ట్‌లో నేను ఒక దీని మీద కూర్చున్నాను. నాకు బ్యాక్ సైడ్ నా స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత మీరు సార్ అండ్ మీరు బ్లెస్సింగ్స్ ఇలా. ఇంకేం ఇంకా కావాలి? అయిపోయిందమ్మా. ఇంకా అయిపోయింది. సూపర్ హ్యాపీ. యూ మేడ్ మై డే టుడే. చాలా బ్యూటిఫుల్. అసలు షేరింగ్. ప్యూర్ బ్యూటిఫుల్. వచ్చేసిందమ్మా డివైన్ బ్లెస్సింగ్స్ టు అవుట్‌పుట్. యూ డియర్. ప్యూర్. బ్యూటిఫుల్. థాంక్ యూ అమ్మా. టు యూ. థాంక్ యూ సో మచ్. Lots of love to you with divine blessings. Beautiful. So nice. చెప్పండి నెక్స్ట్ ఎవరు? Yes. Who wants to share next? నమస్తే ఓకే అమ్మ. మేడం. నమస్తే. సారీ ఎవరు? మేడం నమస్తే. మల్లేష్. మల్లేష్ గారు నమస్తే. చెప్పండి ఎలా ఉన్నారు? ఫైన్ సూపర్. చెప్పు. ఈరోజు మీరు చెప్పారు కదా మేడం, మనీకి అంకుల్, ఆంటీ వాళ్ళ పిల్లలు, అది చాలా బాగా అనిపించింది మేడం. ఫస్ట్ టైం అసలు వినడం. ఆ విన్న తర్వాత నాకు ఇస్ ఇట్ ట్రూ? yes ట్రూవా? ma'am. నిజం అది. నిజమే వస్తారు మేడం. కదా. వస్తుంది. డెఫినెట్. మనీ అలాగే మనీ కూడా. అదే మీరు ఆ తర్వాత చాలా ఫీల్ వచ్చింది. చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు, ఆ డోర్ దగ్గర చాలా మంది, ఇంట్లో ఫుల్ అయిపోయారు. అక్కడ మెయిన్ రోడ్ పైన కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఆ ఫీల్ వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. It will happen. 100% it will happen. Beautiful. Thank you థ్యాంక్ యూ so మేడం. much. Yeah, lots of love to you and with divine blessings to you. మీ అందరూ కనెక్ట్ అయినారు. దట్స్ వై యూఆర్ ఏబుల్ టు అలా ఊహించుకోవచ్చు కదా. ఎస్. నమస్తే అమ్మ. పద్మనమ్మ. నమస్తే పద్మ గారు. చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నానమ్మ. నిన్న చెప్పండి. కాక మొన్న నాకు 2 బాధ అనిపించే సిచ్యువేషన్స్ 2 ఫేస్ చేశానమ్మా. కానీ నాకేమీ అంత ఎక్కువ బాధ అనిపించలేదమ్మా. దాని నుంచి త్వరగానే బయటపడిపోయాను. వెరీ ఈరోజు నైస్. చాలా హీలింగ్ సెషన్ చాలా బాగుంది. మీరు చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. పైనుంచి మనీ ఫ్లో వస్తుంది. అవి నేను 2 సంచులు వైట్ కలర్ క్లాత్ సంచుల్లో నేను వేసుకుంటున్నాను ఆ మనీని. అలా అనిపించిందమ్మా. వెరీ నైస్. వెరీ నైస్. హ్యాపీగా ఉండండి. తెచ్చుకోనికి జస్ట్ బీ రెడీ అంతే. ఇట్స్ జస్ట్ కమింగ్ టు యూ. ఇట్ విల్ కమ్. వస్తుంది మీకు. ఓకే. థ్యాంక్ యూ చాలా ఫర్ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ విత్ డివైన్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఎస్ ఎనీబడి ఎల్స్? నమస్తే మేడం. మీ పవర్. ఎస్ హూస్ దిస్? ప్రసాద్. ప్రసాద్ నమస్తే. చెప్పండి ఎలా ఉన్నారు? బాగుందండి. చెప్పండి. మనీ మెడిటేషన్ మనీలో 108 టైమ్స్ చేశాం కదా. టైంలో నాకు ఒక రకమైన నిద్రలో అలా వెళ్ళిపోతున్నాను. మీరు అంకుల్స్ పిల్లలు అన్నారు కానీ అదే నాకేం అర్థం కాలేదు. అదే మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. దట్స్ ఓకే. ఇంకొక రోజు చెప్పిస్తాను మీకు. ఓకే. మనము గుడ్ మార్నింగ్ ఎలా ప్రసాద్ గారు. పంపిస్తాము? గుడ్ మార్నింగ్ అండి. ఎస్. ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అంటే 10 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 200 రూపీస్ నోట్, 500 రూపీస్ ఇవి మన ఇంట్లో మన ఫ్యామిలీ అంటాము. ఇవి అన్ని ఒక ఫ్యామిలీ. ఇవి కాయిన్స్ కూడా 5 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్, ఇలా మొత్తం అన్ని మనకు వచ్చేస్తాయి. బండిలా వస్తుంది మనీ. మనకి ఎంత 50,000 ఇచ్చారనుకోండి, మనం మార్చితే అది ఏమవుతుంది, 100 కింద 200 కింద డివైడ్ అవుతుంది. అలాగే బండిలా మనీ డిఫరెంట్ అన్నమాట. ఫ్యామిలీ తండ్రి కూతురు కొడుకు ఎలాగో 500 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 200 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఇలాగ. ప్లస్ దీంతో కాయిన్స్ కూడా అడిషనల్ గా 5 రూపీస్, 1 రూపీ, 2 రూపీ కాయిన్స్. చాలా మొత్తం అనమాట. ఎంటైర్ ఫ్యామిలీ అన్ని రకాలుగా డబ్బు, అన్ని నోట్స్, 50 బండిల్స్, 200 బండిల్స్, 100 బండిల్స్, 10 రూపీస్ బండిల్, 20 రూపీస్ బండిల్, 50 రూపీస్ బ్యాంక్ బండిల్స్ ఉంటాయి, సీల్ బండిల్స్, ఇవన్నీ కూడా ఇచ్చేస్తాయి అనమాట.
ఉమ్, డబ్బు ఉమ్, వచ్చినప్పుడు అయితే సింగిల్ గా రాదు. ఓన్లీ ఉమ్, 10 రూపీస్ రావు, మనకి 20 రూపీస్ రావు, 50 రూపీస్ రావు, మొత్తం వచ్చేస్తాయి బల్క్. ఉమ్. ఒక 50,000 వచ్చిందేమో మారిస్తే బోల్డ్ డబ్బులు అవుతాయి. సో నేను అది నేను బ్యాంక్ కి పని మీద వెళ్ళాను. పని మీద వెళ్తే సమ్ బ్యాంక్ ఆఫీస్ మేనేజర్ ఒకసారి పిలిచి సార్ చిన్న హెల్ప్ చేసి పెట్టండి అన్నాడు. ఏంటి సార్ ఏంటంటే, సార్ కొంత క్యాష్ మాకు క్యాష్ కౌంటర్ లో కట్టాలి, అఫిషియల్ గా మేము ఇవ్వకూడదు, అది మీరు ఇవ్వండి అని చెప్పేసి నాకు ఇచ్చాడు. ఒక లాట్ ఆఫ్ బంచ్ ఇచ్చాడు. సూపర్. ఇస్తే సరే సరే అని తీసుకెళ్ళి ఇస్తే అందులో అన్ని సీల్ నోట్స్ అన్నమాట. మొత్తం 1,60,000 ఉన్నది. అందులో ఓల్డ్ ఫైవ్ రూపీస్ నోట్స్, 2 రూపీస్ నోట్స్, బండిల్స్, 10 రూపీస్ నోట్స్, న్యూ బండిల్స్ అన్ని 10 బంచెస్ అన్నమాట. 20 రూపీస్ ఇవన్నీ చూస్తే భలే అనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు వేరే వాళ్ళ మనీ మీ చేతికి వచ్చింది సార్, అది అది అవునవును, వేరే హ్యాపీ ఫీల్ అయితే నెక్స్ట్ మీ మనీ మీ చేతికి వస్తుంది. మీకు అవునవును. ఎంత మీరు 1,00,000 అన్నా చూసారా, వాళ్ళు ఫైనాన్స్ ఇంచుమించు నాకు ఫైనాన్స్ తెలిసింది 10 ఒక lakhs. వాళ్ళు ఒక 20 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్న అమౌంట్స్ అవన్నీ అనమాట. అప్పుడప్పుడు అలాగా దాచుకున్నారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ పట్టుకెళ్ళిపోయేలాగే బ్యాంక్ అకౌంట్ సమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆ రోజుకి అలాగా పెట్టుకున్నారు అనమాట క్యాష్. మరి బ్యాంక్ కి చాలా మంది వస్తారు కదా కస్టమర్స్. అవును, బ్యాంక్ మళ్ళీ అది బ్యాంక్ కి చాలా మంది వస్తారు కస్టమర్స్ మీలాంటి వాళ్ళు. మరి మీకు ఎందుకు ఇచ్చారు డబ్బులు డిపాజిట్ చేయమని? అదే సో మీరు వాళ్ళని అటెండ్ చేశారు, డబ్బులు మిమ్మల్ని అటెండ్ చేస్తుంది. ఆ డబ్బులు కనిపించాయి కాబట్టి మీ చేతితో మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ మనీ, నెక్స్ట్ మీ మనీ, మీ ఓన్ మనీ దానికి 10 times వస్తుంది మీ చేతికి. మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. అందరూ వచ్చి తీరుతుంది. చూసాను డబ్బులు చూసాను వస్తుంది. మేము కూడా ఏం చూసాను. చేస్తామంటే ఎవ్రీ మంత్ మాకు అమౌంట్ రాగానే అది బ్యాంక్ లో ఇచ్చేసి మేము సీల్ నోట్స్ తీసుకుంటాను బండిల్స్. విజయలక్ష్మి నేను సీల్ నోట్స్ తీసుకుంటాం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, ఆ డబ్బులు ఖర్చు పెడతాం. ఎవరికి ఇచ్చేస్తే సీల్ నోట్ వేస్తుంటాం. అది అంత హ్యాపీ ఫీల్ అవుతుంది, అంత హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీరు అలా చేయండి సార్ నుంచి. మన దగ్గర 10,000 ఉన్నా 20,000 ఉన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పరిచయం ఉంటారు మాకు. వాళ్ళ దగ్గర ఇచ్చేసి సీల్ బండ్ కావాలంటాం, సీల్ బండ్లు ఇస్తారు మాకు. 10 బండ్లు 20 సీల్ ఇస్తారు. వెళ్ళి ప్రతి చోట కొత్త కొత్త రోజు మేము ఖర్చు పెడుతుంటాం. మాకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. నాకు వాళ్ళ మనీ అంత మనీ వాళ్ళ మనీ అని కాదు కానీ ఏదో నా మనీలా నాకు మంచి హ్యాపీ ఫీల్ వచ్చింది అది అలా ఫీల్ అయితేనే మీకు 100 times 10 times ఎక్స్ట్రా వస్తుంది మనీ. మీకు మీ ఓన్ వస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవరో డబ్బులు ఎక్కడుతుంటారు, మనం ఏమనుకుంటా చూసి వదిలేస్తాం. అలా కాదు, చూసే మీరు అబ్బా నాకు కూడా రావాలి మనీ అనుకుంటే చాలు మీకు వచ్చేస్తుంది అంటే. ఇది చాలా మెరైట్. నాకు ఈ మధ్య ఏమైందంటే, నేను మేడం తోటి కూడా లాస్ట్ టైం చేశాను. నేను మెడిటేషన్ లో కూర్చున్న ఒకసారి నోట్స్ ఊహించుకోవాలన్నా కూడా నాకు ఆ ఊహకి రావట్లే. డాడీ చేతికి వచ్చినాయి కదా ఇప్పుడు. చేతికి వస్తున్నాయి. వచ్చేసింది. చేతిలో నాకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఉంటది, ఎప్పుడు 500 బండిల్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ నేను ఇమాజినేషన్ లో చూద్దాం అంటే ఇమాజినేషన్ లో నా నోట్ అపియరెన్స్ రావట్లేదు. సరే అప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యాను, నేను ఇలా కాదు, నేను ఎక్కడ మనీ చూసినా హ్యాపీగా అది రిసీవ్ చేసుకుంటున్నట్టు ఎవరి దగ్గర చూసినా, ఈవెన్ ఒక ఫ్రూట్స్ అమ్మేవాడి దగ్గర ఒక 10 రూపాయలు చూసినా కూడా అది చూసి హ్యాపీ ఫీల్ అవ్వడం అలాగనమాట. వాళ్ళ దగ్గర ఆ టైపు ఈ మధ్య అలవాటు చేసుకున్నాం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ వర్క్. ఎందుకంటే మీరే కాదు, నేర్చుకోండి ప్లీజ్. మీరే కాదు, మేము కూడా అంతే. అంటే నేను రెగ్యులర్ బ్యాంక్ వెళ్తుంటానంటే, బ్యాంక్ లో ఎవరైతే డబ్బులు ఎక్కువ తీసుకొని లెక్క పెడతాను నేను చూస్తాను. థ్యాంక్ యూ మనీ నాకు కూడా అంత రావాలి, థ్యాంక్ యూ మనీ నాకు కూడా అంత రావాలి వచ్చేస్తుంది. మనం దాన్ని అటెండ్ చేస్తాం. అంటే వాళ్ళ అదే నాకు ఏమనిపించిందంటే, ఏదో ఉన్న సంథింగ్ ఇది కాదు, ఇలా చెయ్యాలి అని అప్పటి నుంచి ఒక ప్రామిస్ లా చేసుకున్నాను. నేను ఎక్కడ చూసినా డబ్బులు మాత్రం కంపల్సరీ చూడాలి. చూడాలి. అది ఎవరిచ్చినా ఏ డబ్బు అయినా ఏదైనా దాన్ని ఇదివరకు ఏంటంటే అలా పాస్ వెళ్ళిపోయేవాళ్ళు, అదే చూసుకునేవాళ్ళం కాదు. ఏ డబ్బు అయినా కూడా మనకేంటి మనది కాదు కదా మనకెందుకు అన్నట్టు అసలు చూసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఈవెన్ 10 రూపాయలైనా చూస్తా ఉన్నాను. డబ్బులు మనం లవ్ చేయాలి, డబ్బులు మనం రెస్పెక్ట్ చేయాలి. మనం చేస్తున్నది ఇప్పుడు ఇచ్చేలా చేయండి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ మొదలెట్టారు కదా, మేము ఎప్పుడో మొదటిస్తాం. నేను ఎక్కువగా బ్యాంక్ లో డబ్బులు బండిల్ కౌంట్ చేస్తున్నారు, బండిల్ చేస్తాను. క్యాష్ ఫండ్ డిపాజిట్ చేసేవాడు
బ్యాక్ సైడ్ నుంచి బండిల్స్ తెచ్చి సెక్యూరిటీ గారు లోపల పెడతారు బండిల్స్. ఆ బండిల్స్ చూసి థ్యాంక్ యూ మనీ, నాకు కూడా మనీ రావాలి, నాకు కూడా మనీ రావాలి అనుకుంటే మనీ మాకు వచ్చేస్తుంది. అదే అలా మనీ అట్రాక్ట్ చేయడం. అందులో ఈ మధ్య ఏం చేస్తానంటే నేను మెట్రో దిగుతా. మెట్రో దిగినప్పుడు మామూలుగా ఒక వేలో వెళ్ళిపోతే నాకు డబ్బులు కనపడవు. ఫ్రూట్స్ అమ్మే లేన్ ఒకటి ఉంటది. అక్కడ ఫ్రూట్స్, పెట్రోల్ పంప్ అన్ని ఉంటాయి అనమాట. అలా వెళ్తే ఎవరో ఒకళ్ళు అంటే అంతా ఇప్పుడు ఫోన్ పే అయిపోయింది కనుక మాక్సిమం డబ్బులు ట్రాన్సాక్షన్ ఉండదు. ఏదో 20 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి కూడా కనబడతా ఉంటాడు. అయ్యైనా అలా చూసుకుంటే వెళ్తారు. పెట్రోల్ బంక్ లో అయితే బంచులు కనబడతా ఉంటాయి. క్యాష్ తీసుకుని పట్టుకుంటూ ఉంటారు కదా. ఒక్కోసారి అలాగా చూద్దాం అని అలాగ దాని గురించి వెళ్తా ఉంటాను. అలాగ చూసుకుంటూ వెళ్తా. అదే సార్, అదే మనీ అట్రాక్షన్. అది ఈసారి బ్యాంక్ వెళ్ళినప్పుడు క్యాష్ కౌంటర్ లో డిపాజిట్ చేస్తారు చూడండి. క్యాష్ కౌంటర్ లో క్యాషియర్ బ్యాక్ సైడ్ బండి మనీ ఉంటుంది. దానికి వచ్చి థ్యాంక్ యూ గాడ్, నాకు కూడా మనీ రావాలి, మా ఇంట్లో మనీ రావాలంటే వస్తుంది కంపల్సరీ. సింపుల్ ఎగ్జాంపుల్, నాకు నిన్న సర్ప్రైజ్ గా 6,000 వచ్చింది. 6,000 ఫ్రీగా వచ్చింది. అది సర్ప్రైజ్ మనీ. మనం జాబ్ చేయకుండా బిజినెస్ చేయకుండా మనకి ఫ్రీగా వస్తే అది సర్ప్రైజ్ మనీ. నాకు మార్నింగ్ 6,000 సర్ప్రైజ్ మనీ వచ్చింది. అసలు చేసుకో షేర్ చేశాను నేను. సో మనం ఎప్పుడైతే మనీ అట్రాక్ట్ చేస్తామో మనీ నా సర్ప్రైజ్ మనీ మొన్న 10,000 రావాలి. అది రాలేదు. సరే వస్తుంది అని వెయిటింగ్ చేస్తాను, అది రాలేదు. నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న పొద్దున్న 5,000 అలా వచ్చింది. అదే మీరు అలాగే అట్రాక్షన్ చేస్తారు, మనీని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మనం మనీని అట్రాక్ట్ చేస్తే, మనీని మనం లవ్ చేస్తే, మనీని మనం ఎక్స్పెక్ట్ చేస్తే, మనం మనీని అట్రాక్ట్ చేస్తే మనీ మనకి ఏదో రూపం వస్తుంది. మనం జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. లేదా మాకు అప్పున్న వాళ్ళు మాకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళు ఇస్తాను కాదు. మనం మనీని అట్రాక్ట్ చేయడం మొదలెడితే మనీ మనకి ఏదో రూపం వస్తుంది, డౌట్ లేదు. సో ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇదే కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు, నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, బాగున్నాను. చెప్పండి. మనీ విషయంలో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం అందరినీ క్షమించేసి మనం లోపల అన్ని క్లియర్ చేసేసుకుని ముందుకి వెళ్ళాలి అనేది మాత్రం ఈరోజు క్లియర్గా అర్థమైంది. మనీ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ ఇంక ఏదైనా సాధించాలంటే ముందు ఎవరి పట్ల కోపాలు ఎన్ని పెట్టుకోకుండా మనం అన్ని వదిలేసేసి ముందుకు వెళ్ళిపోవాలి అని ఈరోజు అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అండర్స్టాండింగ్. శ్రీనివాస్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. సార్, ఇది మన ఇది ఈ మనీకి సంబంధించిన ఎఫర్మేషన్స్ కానీ, నోట్స్ కానీ నాకు డే 1 నుంచి డే 6 వరకు నాకు వాట్సాప్ లో పర్సనల్ గా షేర్ చేయగలరా? తప్పకుండా పంపిస్తానండి, సెషన్ అయి పంపిస్తాను. ఓకేనా? ఇవాళ అంత డౌట్లు క్లారిఫై అవుతాయి. మంచి చేస్తారు, అందరూ క్లియర్ చేస్తారు కూడా. ఏం తెలుసుకోవాలన్నది కూడా తెలుసుకుంటున్నాం అందరం. సార్, ఇది క్లాస్ అయిపోయిన ఒకసారి నోట్స్ షేర్ చేయండి సార్. తప్పకుండా పంపిస్తాను ఈ నోట్స్ మీకు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. పుష్ప గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. రోజు ఈ మిరాకిల్ నమస్ 111, 888, 555, 444 అట్లా కనబడుతుంది సార్ ఎక్కువగా. అవి కనపడదంటే మనం యూనిట్స్ కనెక్ట్ అయినట్టండి. మనకి ప్రతిరోజు ఉంటాయి. మనం బయట రోడ్డు మీద వస్తే ప్రతి కార్ మీద నెంబర్స్ ఉంటాయి, ప్రతి చోట నెంబర్స్ ఉంటాయి. మనం ఇంతవరకు పట్టించుకోలేదు, ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మనం ఎప్పుడు కనెక్ట్ అయ్యామో దాని మీద మనం ఫోకస్ పెట్టాం, అవునా కదా? కాబట్టి మనకు కనిపిస్తున్నాయి. అవి కనిపిస్తుంటే మీరు యూనివర్స్ కనెక్ట్ అని అర్థం. అది యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్. యూనివర్స్ మనం ఎప్పుడు కనెక్ట్ అవుతాం? ఏదైనా సాధించే ముందు కనెక్ట్ అవుతాం. అది మైండ్ పెట్టుకోండి. ఏదైనా సాధించే ముందు మనం యూనివర్స్ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ విషయాలు వచ్చారో అది మనం చెప్పనవసరం లేదు, మీకు తెలుసు కదా. అది త్వరగా నెరవేరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమని యూనివర్స్ సింబల్. దొరుకుతాండే సార్, వాటిని ఏం చేయాలి? దేన్ని కాయిన్స్ అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. కాయిన్స్ పాయింట్స్ అండి. ఇప్పుడు మనీ కాయిన్స్ పడి ఉంటుంది అక్కడక్కడ, అవి దొరుకుతాంట, వీటిని ఏం చేయాలి సార్? ఫస్ట్ ఎప్పుడు కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మనీ కాయిన్ దొరికితే బాబోయ్ డబ్బులు మనకి కాదు బాబోయ్, వెళ్ళి గుళ్ళు వేసేద్దాం, తప్పు ఆ డబ్బులు తీసుకోవడం అనుకుంటున్నాం. కళ్ళు కట్టుకుని డబ్బులు తీసుకోండి, హ్యాపీ ఖర్చు పెట్టుకోండి.
మనం ఫస్ట్ ఇప్పుడు కూడా ఒక్కసారి బల్క్ అమౌంట్ ఎప్పుడు కూడా ఫస్ట్ మీకు ఇప్పుడు రాదండి. ఫస్ట్ ఎప్పుడు కూడా 5 రూపీస్ ఆ, కాయిన్ 10 రూపీస్ నోట్లు ఇవి వస్తాయి. ఆ, సార్. మనం వాటిని మనం ప్రేమించి వాటిని మనం హ్యాపీగా తీసుకుంటే ఇంకా డబ్బులు వస్తాయి. ఆ, ఓకే ఇందాక సార్. మన ప్రసాద్ చెప్పారు నాకు 1,00,000 బ్యాంక్ వచ్చారని చెప్పి. బ్యాంక్ రోజు అంతమంది వెళ్తే ఈయన పిలిచి ఇచ్చే డబ్బులు ఈయన అట్రాక్ట్ చేశాడు. ఆ, ఆ, ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వేరే వాళ్ళ డబ్బులు చేతికి వచ్చింది, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆయనకి కూడా ఆయనకి మోడి మని వచ్చేస్తారు త్వరలో. అలాగే ఓకే సార్. మనకు కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా చాలా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి యూనివర్స్ టెస్ట్ చేస్తుంది. డబ్బులు తక్కువ ఇస్తుంది, ముందు రూపాయి ఇస్తుంది. ఎక్కడ బురదలో రూపాయి ఉంటుంది, రోడ్డు మీద రూపాయి ఉంటుంది. మనం ఏం చేస్తాం, "ఛే, రూపాయి మనకి వదిలేస్తాం." ఆ వదిలితే మన దగ్గర డబ్బులు రావు. ఆ రూపాయి ఓకే తీసుకొని మనం కలగద్దుకొని ఖర్చు పెట్టుకోండి. ఓకే సార్. ఏంటంటే అది అమ్మ దానం చేయండి, అప్పుడు ఆహా. ఇంకా డబ్బులు వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ సెక్షన్ లో ఫెస్టివల్ అయితే ఆ, చెప్తాను మీకు. మనకు వచ్చే డబ్బులు ఎంత డొనేషన్ చేయాలి, ఎవరు చేయాలని చెప్తారు. అది ఫాలో ఓకే. అవ్వండి. ఎందుకంటే మేము దగ్గర డొనేషన్ చేస్తున్నాం కాబట్టి విజయలక్ష్మి గారు, నేను కూడా డొనేషన్ చేస్తున్నాం. మీరు ఎంత చేస్తే అంత డబుల్ వస్తుంది మాకు మనీ, మీకు ఆ, వస్తుంది. ఈ సెషన్ లో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నీ రావాలి, మనీ ఒకటే కాదు, అన్నీ రావాలి, వస్తాయి. మేము చెప్పిన మీ ఫాలో సరిపోతుంది, ఆటోమేటిక్ వస్తాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే సార్, ప్రమోషన్ ది డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ షేర్ చేశారు. థ్యాంక్స్ సార్. అదే చెప్తాను కదా, ఒకటి కాదండి అన్ని వస్తాయండి, మీరు ఊహించిన మేరకు జరుగుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంటర్ అందరికి ఎలా ఉంటుందంటే, ఇంకో గుడ్ న్యూస్ సార్, ఈ రోజు సన్మానం ఉంది. ఓ సూపర్, మా ఫొటోస్ మరి పర్సనల్ షేర్ చేయండి, ఓకే లేదా సార్. గ్రూప్ లో షేర్ చేయండి. ఏంటి మేడం, గ్రూప్ ఏం చెప్పారు మీరు, రిపీట్. సార్ సన్మానము మీ వాయిస్ కట్ అవుతుంది మేడం, మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? సన్మానం జరుగుతుంది. మేము మా తాలూకు లెవెల్ 15 మెంబర్స్ సెలెక్ట్ చేసిండారు. మా సర్కిల్ నుంచి నేను సెలెక్ట్ అయ్యిండాను. నైస్ మేడం, నైస్, కంగ్రాట్స్. ఓకే సార్, థ్యాంక్స్. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీరు పుష్ప గారు, పుష్ప థ్యాంక్స్ గారు. సార్. ఇప్పుడు మీరు షేర్ చేశారు. ఓకే సార్. రామారావు గారు ఉన్నారు కదా, అది రామారావు అడిగారు కదా, ఆయన సన్మానం ఇంకా ఆలోచిస్తారు లోపల, అదేంటి పుష్ప గారు వచ్చిందా సన్మానం, నాకు వస్తే బాగుండు అనుకుంటాడు. ఆయన తెలుగు నేను అటాక్ చేసి వస్తాడు, ఆయన ట్యాగ్ వస్తాడు. ఆ తర్వాత సత్యనారాయణ గారికి వస్తుంది, ఓకే. ఆ తర్వాత రవిశెట్టి గారికి వస్తుంది. అలా 1 to 1 అటాక్ అవుతారు. ఓకే సార్. అదే మనం అన్ని పాజిటివ్స్ వినాలి, మ్యాక్సిమం పాజిటివ్ వినండి, అన్ని అయిపోతాయి. ఓకే సార్. 100% పాజిటివ్ వేరు, పద్ధతి వేరండి. మనకి అన్ని ఏంటంటే గౌరవాలు, రెస్పెక్ట్లు అన్ని ఏది కాదు మన దగ్గర వస్తుంది. మనం నమ్మాలి, నమ్మితే వస్తుంది. మీకు బిర్యానీ ఇష్టం, ఇంట్లో తెచ్చి బిర్యానీ మీ ప్లేట్ మీద పెడతారు, బాబోయ్ ఎంత తిరగాలంటే తినలేదు, అదే తినేస్తానంటే అయిపోతుంది, తిన్నాక గంట అరిగిపోతుంది. అవునా, డబ్బు అంతే, సిచ్యువేషన్స్ అంతే. మనం ఎప్పుడైతే 100% ఫీల్ అయ్యామో యూనివర్స్ మనకి డిఫరెంట్ వ్యక్తులు పరిచయం చేస్తారు, డిఫరెంట్ సిచ్యువేషన్ మనకి అరేంజ్ చేస్తారు, సక్సెస్ అవుతాం. ఇంట్లో ఖాళీ కూర్చున్నప్పుడు డబ్బులు వస్తాయి, 100,000 లక్షలు వస్తాయి. అది ఎలా వస్తే మీకు త్వరలో తెలుస్తుంది. చెప్పకూడదు, లైవ్ లో చూద్దరు కానీ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్ సార్. పుష్ప గారు మీరు హ్యాండ్ రైట్ చేయండి, ఇంకా చెప్పులున్నారా? సార్ ఓకే, మీ హ్యాండ్ రైట్ చేసేది, అది డౌట్ చేయండి. సార్ ఓకే. ఇంకేమైనా షేర్ చేస్తారా? ఎస్ సార్, నేను వికాస్ అని. నమస్తే మేడం. నమస్తే సార్. ఓకే సార్, చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఇది నా 5th డే స్టార్టింగ్ క్లాసెస్ అన్నమాట. 5 days కంప్లీట్ అయింది. బట్ ఫ్రమ్ డే బిగినింగ్ నుంచి ఈ రోజు దాకా డైలీ ఒక మిరాకిల్. అంటే నేను యాక్చువల్లీ జాబ్ చేస్తూ పాటు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను సార్ నేను. ఓకే అండి. ఫస్ట్ డే వచ్చేసి మంగళవారం రోజు 21,000 ప్రాఫిట్ అయ్యాను సార్. ఎక్సలెంట్ సార్, సూపర్. అండ్ సెకండ్ డే వెడ్నెస్డే వచ్చేసి యాక్చువల్లీ టిల్ 2 PM 2 గంటల దాకా 30,000 మైనస్ లో ఉన్నాను సార్ నేను. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour టైంలోనే అదంతా రికవర్ చేసుకొని ఒక 500,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట సార్. లాస్ అయిందంతా రికవర్ అయింది, ప్లస్ 1,000 రూపీస్ ప్రాఫిట్. ఎక్సలెంట్ సార్, సూపర్. అండ్ థర్డ్ డే వచ్చేసి 26 వచ్చిండే, కానీ అన్ఫార్చునేట్లీ ట్రేడ్ ఇది అయింది, 8,000 ప్రాఫిట్ అయింది సార్ థర్డ్ డే. సూపర్, ఎక్సలెంట్ సార్. అండ్ ఫోర్త్ డే వచ్చేసి 1,200 అయింది సార్. ఎక్సలెంట్. అండ్ నిన్న 5th డే, నిన్నకి ఒక వేరే దాంట్లో నుంచి 2,000 ప్రాఫిట్ అయింది సార్, 2,500. సూపర్ సార్. డైలీ ఇది నాకు అనిపించిన మిరాకిల్స్. గ్రేట్ సార్, ఎందుకంటే మేము
నేను ఏం చేస్తాను పర్సనల్గా నాకు వచ్చిన అమౌంట్ నేను షేరింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. మా Yes, ట్రేడర్స్ sir. ఉంటారు, వాళ్ళే చెప్తారు నాకు ఫోన్ చేస్తారు, ఈ రోజు ఎంత వచ్చింది, ఈ రోజు ఎవరి రోజు బ్యాలెన్స్ షీట్ పంపించేస్తుంటారు ఎవ్రీడే. Okay, sir. ఎవ్రీడే ఈవినింగ్ నాకు బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది. Okay. మాకే ఓ రోజు ఏమో 8,000 వస్తుంది, ఓ రోజు 8,000 వస్తుంది, ఓ రోజు ఏముండదు, ఓ రోజు మైనస్ 2,000 వస్తుంది. Correct. అసలు మేము ఎలా ఆలోచిస్తామంటే మన ఇంట్లో 1 lakh పెట్టాం కదా, సో మంత్ అడగల ఎవరేజ్ చూసుకుంటాం, ఈ మంత్ ఎంత వచ్చింది ఎవరేజ్ లెక్కేసుకుంటాం. అవును సార్. బట్ మీకు అలా కాదు, రెగ్యులర్ వస్తుంది, మీకు హ్యాపీగా ప్రతిరోజు మీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సార్. ఆప్షన్ ఉంటుంది. అదే. ఆప్షన్ లో మీరే ఈక్విటీలో ఇది చేస్తుంటారు. సో ఇది ఆప్షన్స్ కాస్త రిస్క్ ఓరియంటెడ్ ఉంటుంది సార్ ఇది. అవునండి, అవును. ఎస్ సార్. ఎక్సలెంట్ సార్, చెప్తున్నాం కదా, ఇప్పుడే మనకి ఏమో అన్ని వస్తాయి. ఎస్ సార్. కానీ ఎవ్రీడే రావడానికి మెరాకిల్, సూపర్ మెరాకిల్. మీరు ఆల్రెడీ Yes, మనీ sir. మ్యారేజ్ అయిపోయారు మీరు. ఎస్ సార్, అయింది సార్. 100% అయింది. డెఫినెట్ గా లేదు, ఇప్పుడు మీరు హ్యాపీగా షేర్ చేశారు కదా, అందరూ Yes. హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు విన్నది వాళ్ళకి వస్తాయి, చెప్పినది మీకు Yes, డబుల్ sir. వస్తాయి. ఎస్ సార్. మీరు చెప్తే మీకు డబుల్ వస్తాయి, Correct, విన్నది sir. వాళ్ళు వస్తాయి. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వికాస్ గారు, ఎక్సలెంట్ షేర్. వికాస్ గారు నేను కూడా ట్రేడింగ్ చేస్తానండి. మీ నెంబర్ నాకు షేర్ చేయగలరా ప్లీజ్? ఎస్ సార్, నేను షూర్ ఇస్తాను సార్. రామారావు గారు, నేను ఇస్తాను మీ నెంబర్. వికాస్ నెంబర్ సార్, వికాస్ గారి నెంబర్. తప్పకుండా తప్పకుండా అండి. వికాస్ గారు వాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ మన గ్రూప్ లో ఉన్నారు సార్, ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ అమ్మగారు కూడా. ఓకే ఓకే సార్. ఎక్కడ సార్ మీరు ఉండేది, ఎక్కడ సార్ వికాస్ గారు? సార్ కర్ణాటక సార్, హొసపేట అని. అచ్చా ఓకే 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 సార్. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ సార్, నేను హైదరాబాద్. ఎస్ సార్. ఓకే. చెప్తున్నా కదా, అందరూ సక్సెస్ అవ్వాలండి, అందరూ డౌట్ లేదు, అవుతారు కూడా. మనకు మనం Yes, sir. హెల్ప్ చేసుకోవాలి, మనకు మనం హెల్ప్ Yes, sir. చేసుకోవాలి. వేరే రా ఈ అప్పనప్పుడు అంటే ఒక ఫ్యామిలీ, రాకముందు వేరు, వచ్చాక వేరు. వాళ్ళు వచ్చాక మనం ఏదైనా కట్ చేయొచ్చు, అదేదని కాదు. చెప్పండి లక్ష్మి గారు, మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. హలో సార్. చెప్పండి చెప్పండి. అదే సార్, ఈరోజు నాకు 500 నోటు, 50 నోటు, 20 రూపీస్ నోట్స్ రెడ్, 10 రూపీస్ నోటు, 5 రూపీస్ కాయిన్ ఇట్లా కనిపిస్తుంది సార్. మరి వాడికి థ్యాంక్స్ చెప్పారా? చెప్పాను సార్. చెప్పండి, చెప్తే ఇప్పుడు పండగ, రేపు నుంచి పండగ, మీరు థ్యాంక్స్ చెప్పి హ్యాపీ ఫీల్ అయితే మీకు ఎవరో డబ్బులు ఇచ్చేస్తారు, ఫ్రీగా వస్తుంది మీకు డబ్బులు. ఏదైనా కష్టపడకూడదు, ఫ్రీగా వస్తుంది. ఇక్కడే కాదు, డబ్బులు ఎక్కడికైనా డబ్బులు థ్యాంక్స్ చెప్పండి, ఆటోమేటిక్ వస్తాయి. సరే పాత మర్చిపోండి, నేను రాత్రి మెసేజ్ చూస్తాను, మీకు ఫోన్ చేసి మాట్లాడతాం. ఓకేనా? సర్లేండి సార్. నేను కాల్ చేసి మాట్లాడతాను, మీకు క్లాప్ చేస్తాను. ఓకేనా? ఏం చేస్తారో చెప్తాను. సర్లేండి ఓకే, సార్. మీకు ఆల్రెడీ డబ్బులు కనిపిస్తున్నాయి కదా. నైట్ చాలా పెద్ద నేను నైట్ చాలా పెద్ద బస్సు పెట్టాను, నాకు మొత్తం చదివాను, అంటే నన్ను షాపింగ్ లో ఖాళీ లేదు. ఈరోజు మీకు నేను కాల్ చేసి మాట్లాడతాను. ఓకేనా? అయిపోయింది, క్లియర్ అయిపోయింది, మీకు కష్టపడ పర్లేదు, అన్ని వచ్చేస్తాయి మీకు. అదే హ్యాపీలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేర్. థ్యాంక్ యూ జస్ట్ థ్యాంక్ యూ సిద్ధూరు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Thank you. I bless you all, everybody. All your health, career, relationship, and money goals are already achieved. Tathastu. థ్యాంక్ యూ. See you all. Enjoy cheyandi andaru. థ్యాంక్ యూ అమ్మా.